నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కార్మికుల లాభాల వాటా సగం ఎగ్గొట్టారని బాల్కసుమన్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని కోరారు. గోదావరి ఖనిలో బీఆర్ఎస్ నిరసనపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీక్ష శిబిరాన్ని కూల్చివేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆపు సన్నద్ధమవుతోంది. జనతా అదాలత్ పేరిట కేజ్రీవాల్ సభలు ప్రారంభించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఎయిర్ షో ఆకట్టుకుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నేటి నుంచి ఇండియా బంగ్లాదేశ్ T20 సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఒక్కరోజు నిరసన దీక్షకు భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీక్ష కోసం కార్మికులు టెంట్ వేస్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండు టెండలోనే దీక్ష చేపట్టాయి. సింగరేణి కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్ అయ్యారు. ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు మెట్రో సాధనే తమ లక్ష్యమన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తూ మూసి పరివాహక ప్రాంతాన్ని బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణను రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచించి నట్టేటా ముంచుతున్నాడని ఎద్దేవా చేశారు. తన జీవిత కాలంలో ఇలాంటి అసమర్థ అనుభవం లేని సీఎంని ఎక్కడా చూడలేదని ఆయన విమర్శించారు. మేడ్చల్ పట్టణ మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల విలేజ్లో ఏర్పాటు చేసిన ధర్నా ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి మేడ్చల్ రూట్ లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైల్ గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పొలమున్న రైతులను పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు తీసుకున్న కర్షకులను కబళిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకే రోజు 3 అన్నదాతలు బలి కావడానికి ముమ్మాటికి రైతు వ్యతిరేక రేవంత్ సర్కారీ కారణమన్నారు. ఓవైపు సాగునీటి సంక్షోభం, రుణమాఫీ ద్రోహం, మరోవైపు రైతు భరోసా మోసం, కౌలు రైతులకు అందని సాయం అందకపోవడంపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడం వల్లే వ్యవసాయంలో ఈ విలయం వస్తుందని చెప్పారు. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్న రేవంత్ సర్కారుకు చలనం లేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రికి సోయి, ప్రభుత్వానికి బాధ్యత రెండూ లేవన్నారు. దసరా పండుగ వేళ వ్యవసాయాన్ని దండగలా మార్చిన రేవంత్కు రైతన్నల చేతిలో దండన తప్పదని తేల్చి చెప్పారు. అన్నదాతల్లారా ఆత్మస్థైర్యం కోల్పోకండి అని సూచించారు. ముంచే రోజులు పోతాయి, మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. ఇచ్చిన 72 గంటల సమయం గడిచిపోయినప్పటికీ ఇంకా కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు. 2 పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ పెట్టాను. టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట. ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించవా? లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య కంటే ఘోరం. యదా రాజా తదా ప్రజ అంటే రాజులు ఏం చేస్తే, ఎలా మాట్లాడితే ప్రజలు అదే చేస్తారు, అలాగే మాట్లాడతారు. రాజులు, మంత్రులు. ఈవిడొక మంత్రి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడింది. ఒకరిని ఇన్సల్ట్ చేసే కాదు, సమంతనే. ఇది నువ్వు వెనక్కి తీసుకున్నా, ఆవిడ వెనక్కి తీసుకున్నా, నేను వెనక్కి తీసుకోను. దొంగలు, గజ దొంగలు, 100,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు. దానికి ఉదాహరణ హైడ్రా కేసు. ఇప్పటి వరకు భూములు, లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్టు చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్టు చేయలేదు, భూ కబ్జాలు చేసి అమ్మిన వాళ్ళని అరెస్టు చేయలేదు. కానీ 40-50 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని సర్వనాశనం చేసేశారు. దసరా సందర్భంగా గ్రామాల్లోని యువత కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలన్నారు. గ్యారంటీలు అమలు చేయలేకపోగా మీ ఊళ్లలో
అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారని, రైతు భరోసాకు దిక్కు లేకుండా పోయిందన్నారు. ధాన్యానికి బోనస్ను అని బోగస్ చేశారన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని 10 నెలలు గడిచినా అతిగతి లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 భృతికి కూడా నీళ్లు వదిలారన్నారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయి బలాయి తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించారని సూచించారు. అంతేకాకుండా 6 గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పై మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే అలవిగాని హామీలతో అందరం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలకు గత దసరాకు ఏ విధంగా అయితే అలైబలై చేస్తూ ఆనాడు అలవిగాని హామీలు ఇచ్చి అందరం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ దసరాకు వారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర యువతకి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. గత ఏడాది సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఈసారి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ, గ్యారంటీలు అమలు చేయలేకపోగా మీ ఊళ్ళలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛను పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారు, రైతు భరోసాకు దిక్కు లేకుండా చేసి వాళ్ళ బోనస్ ఒక బోగస్ గా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దిగబెట్టారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10 నెలలు గడిచిన అతిగతి లేకుండా పోయింది. 4,000 నిరుద్యోగ వృత్తికి నీళ్లు వదిలారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎద్దవ చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ దసరాకు మీ ఊళ్ళో వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలైబలై తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి. ఈ సందర్భంగా ఏదైతే వారు చేసిన గ్యారంటీలు అన్నింటిపైన కూడా చర్చించి అవ్వాతాతలకు అందని పెన్షన్ గురించి చర్చించండి, ఆ రైతన్నకు రైతు బంధు ఇవ్వకపోవడాన్ని కూడా ఇవాళ చర్చించండి, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడానికి కూడా మీరు ఈ దసరా పండుగకున్న కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధుమిత్రులతో, స్నేహితులతో అందరితో కూడా చర్చించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువతకు పిలుపునిచ్చారు. మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులను 6 గ్యారంటీలతో పాటు ఏదైతే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ పై ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతంలో ఏదైతే రైతు డిక్లరేషన్ పేరుతో ఇవాళ రైతులు దగా చేశారు, ఏదైతే ఆ యూత్ డిక్లరేషన్ తో 2 లక్షల జాబ్లకు ఇవాళ గండి కొట్టారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తో ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా రిజర్వేషన్లు అమలు చేయలేకపోగా కనీసం ఉన్న ఉద్యోగాల్లో అరకొర ఉద్యోగాల కల్పనలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించకపోగా వారి మోసం చేశారు. మైనారిటీ డిక్లరేషన్ పై ఇప్పటి వరకు అతిగతి లేదు. బీసీ డిక్లరేషన్ పై 10 నెలలు కావాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని కూడా ఖాళీ ఉన్న బీసీ డిక్లరేషన్ ను అమలు చేయలేక ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలను కూడా నిర్వర్తించలేని పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించాలి, ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి అండగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి నమ్మబలిసిన కాంగ్రెస్ మాటలకు ఆనాడు మోసపోయిన యువత ఇవాళ మరోసారి అవ్వాతాతలకు పెన్షన్ పైన కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యువతకు పిలుపునిచ్చారు. ఏదైతే రైతు బంధు ఆనాడు 7,500 ఎకరానికి ఇస్తామని గొప్పలు చెప్పి రైతు డిక్లరేషన్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వల్ల ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి గల్లీలో ఇవాళ నిలదీయాల్సిన పరిస్థితి వచ్చే ఎవరైతే రైతన్నల కుటుంబాల ఇంట్లోకి వచ్చే వారితో చర్చించి వాళ్ళ రైతులు జరుగుతున్న మోసాన్ని కూడా మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు యువతకు పిలుపునిచ్చారు. 2 లక్షల ఉద్యోగాల పేరుతో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ
2 నెలలు మాత్రమే అయితే సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటి వరకు కనీసం 2000 ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే అలవి కాని హామీలతో అందలం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన శాస్తి ఖచ్చితంగా చేయాలని వాళ్ళ యువతకు కూడా మరోసారి పిలుపునిచ్చారు. యువతను మోసం చేశారు, అవ్వతాతలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ చురుకందించాలంటే ఖచ్చితంగా యువత మేల్కోవాలి, యువత చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవ్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ లో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో తప్పించుకున్న కీలక మావోయిస్టు నేతలను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాలోని కీకారణ్యంలో వేల మంది భద్రతా బలగాలు కుమ్మింగ్ చేస్తున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన అడవిలో చుట్టూ 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించారు. మావోయిస్టుల జాడ కనుగొనేందుకు డ్రోన్లతో అడవిని జల్లెడపడుతున్నారు. మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను, గూఢచర్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్లే ఇప్పుడు ఆపరేషన్ కగార్కు గరుడ దళం సహకారం తీసుకుంటున్నారు. తాజాగా ఈగల్ స్క్వాడ్ సమాచారంతో ఎన్కౌంటర్ మావోయిస్టు ఇన్ఫార్మర్లను హతం చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 9 నెలల్లోనే సుమారు 188 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న కాకులు దూరని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి. అందుకు కారణం ఈగల్ స్క్వాడ్ అని పలువురు రిటైర్డ్ ఐపీఎస్లు చెబుతున్నారు. ఆర్మీ నుంచి తెలంగాణ పోలీసుల వరకు గరుడ దళాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. పూర్వం లేఖలను పంపేందుకు పావురాలను, గూఢచార్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించినట్టే ఇప్పుడు ఆపరేషన్ కగార్కు గరుడ దళం సహకారం కేంద్ర హోంశాఖ తీసుకుంటుంది. సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు, రక్షణ, రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు 2020లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గద్దలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మెయినాబాద్ లో కొన్ని గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వాటిని మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర హోంశాఖ ఉపయోగించిందని పలువురు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ ఉండొద్దనే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్కు తెలంగాణలో శిక్షణ పొందుతున్న గద్దలను వినియోగించినట్లు విశ్వసనీయ సమాచారం. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ రవి గుప్తా ఓ సందర్భంలో చెప్పారు. వాటి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్, మెడకు రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్లు తెలిసింది. వీటి ద్వారానే మావోయిస్టుల సమాచారం తెలుసుకుని పథకం ప్రకారం కాల్పులు జరిపారని పలువురు అంటున్నారు. వానాకాలం, చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా పోలీసులు విజయం సాధించడానికి ముఖ్య కారణం గరుడ దళమేనని స్పష్టం చేస్తున్నారు. కొంతకాలంగా కోవర్ట్ ఆపరేషన్లకు ప్రాధాన్యమిస్తున్న భద్రతా బలగాలు అదను చూసి ఇన్ఫార్మర్లను హతమారుస్తున్నట్లు తెలిసింది. తాజా ఎన్కౌంటర్లో కొందరు ఇన్ఫార్మర్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించినా అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగల వైపు మళ్లారు.
డేగలు తుఫాన్ సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవి ప్రశాంతంగా పనిచేస్తున్నాయి. దీంతో నల్లమల్ల అడవుల్లోంచి 2 ఏళ్ల వయసున్న డేగ పిల్లను తెచ్చి వాటికి మెయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా తర్ఫీదునిచ్చారు. అవి 2 కిలోల దాకా బరువును కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు. ప్రధాని ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరి ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే వాటిని పట్టుకొచ్చి అధికారులకు అప్పగిస్తాయి. డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్ చేస్తుంటారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. మూసీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సమావేశం అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎంపీ చామల కిరణ్ నిర్వహించిన మీటింగ్ రైతులు లేక వెలవెలబోయింది. కాంగ్రెస్ క్యాడర్కే ఉపన్యాసాలు ఇచ్చి ముగించారు హస్తం నేతలు. మూసీ ప్రక్షాళనపై హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిరసన రావడంతో కాంగ్రెస్ రూట్ మార్చింది. రైతుల కోసమే తాము మూసీ ప్రక్షాళన చేస్తున్నామని కలరింగిచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం సీఎం రేవంత్ ప్రత్యేక ప్లాన్ వేశారు. తన సన్నిహితుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి రైతులతో సమావేశం నిర్వహించాడు. సీఎం ఆదేశాలతో ఎంపీ చామల కిరణ్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులతో నాగోల్లోని శుభం గార్డెన్ లో మూసీ ప్రక్షాళన కోసం రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. 2 జిల్లాల నుండి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే రైతుల నుండి ఆశించిన స్పందన లేకపోవడంతో హస్తం నేతలు షాక్ అయ్యారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు బిల్రా ఐలయ్య, కుంభం అనిల్, శ్యామేల్, మాల్రెడ్డి, రంగారెడ్డితో పాటు మధుయాస్కి, ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్ హాజరయ్యారు. అయితే రైతులు లేక మీటింగ్ విలవెలబోయింది. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. రైతుల సమీకరణలో ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ముఖ్యమైన కాంగ్రెస్ క్యాడర్ కి సమాచారం ఇచ్చి లైట్ తీసుకున్నారట. దీంతో చామల నిర్వహించిన రైతుల మీటింగ్ ఫ్లాప్ షోగా మారిందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. స్వయంగా రైతులు రాలేదని ఎంపీ చామల చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూసీ ప్రక్షాళనకు సహకరించాలని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటం కాంగ్రెస్ నేతల్లోని చర్చకు దారితీసింది. మీటింగ్ లో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయగా అంతర్గతంగా మాత్రం సీఎం రేవంత్ వైఖరిని తప్పుబట్టారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ అనాలోచిత నిర్ణయాలు, అనుభవ రాహిత్వం వల్లే ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని మండిపడుతున్నారు. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనపై మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ చర్చించకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది అన్నది నేతల వాదనగా ఉంది. అంతా అయిపోయాక రైతులతో మీటింగ్ ఏర్పాట్లు చేస్తే ఏం లాభమని, మూసీ నిర్వాసితుల పరిహారం కోసం ఇప్పుడు కమిటీ వేయడం ఏంటని, చేసేదంతా చేసి ఇప్పుడు దిద్దుబాటు చర్యలు వేస్తే ఫలితం ఏముంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. అందులో భాగంగా మైసిగండిలోని దేవాలయ పరిధిలో ఈవో స్నేహలత, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి జమ్మి చెట్టును నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. नित्यानंदकरी वराभयकरी सौंदर्य रत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षा